ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అనిల్. మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ చూసుకుంటే ఏంటి అంటే మనకి వాట్సాప్లో అయితే ఒక 5 ఫీచర్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట ఎక్స్ట్రాగా చూసుకున్నట్లయితే. సో ఇవైతే అప్కమింగ్ వాట్సాప్ ట్రిక్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఏంటి అనేది అయితే 5 ట్రిక్స్ గురించి అయితే ఇవాళ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి అంటే ఈ ట్రిక్స్ అనేది మనకి మామూలుగా లేవు, చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో అందరికీ యూజ్ఫుల్ అయ్యే ట్రిక్స్ అనమాట ఇవి, నాన్ యూజ్ఫుల్ కాదు. సో చాలా బాగా ఉపయోగపడే ట్రిక్స్ అనమాట ఇవైతే. సో అసలు ఈ ట్రిక్స్ ఏంటి అనేది అయితే ఇవాళ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, అండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ వాట్సాప్లో అనేది అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఫీచర్స్ లేట్గా ఉంటుంది. సో దాని గురించి అయితే మనకి ఎఫ్ వాట్సాప్, జీ వాట్సాప్కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాట్సాప్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వాట్సాప్లో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో అవే 5 ఫీచర్స్ అనమాట. సో మనం అయితే ఈ వీడియోలో 5 ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రిక్ అనమాట. సో ఏంటి అంటే ఇది మన వాట్సాప్ అనేది ఫొటోస్ కానీ లేదంటే వీడియోస్ కానీ పంపిస్తూ ఉంటాం కదా. సో మనకి ఫొటోస్ అయితే నార్మల్గా వెళ్ళిపోతుంటాయి. వీడియోస్ పంపించినప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందని చెప్పి ఒక వీడియో చేసి పంపామనుకోండి, అక్కడ వాయిస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ వీడియోలో వాయిస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏదైనా పంపినప్పుడు ఆ వీడియోలో వాయిస్ వెళ్ళకుండా మ్యూట్ చేసి పంపచ్చు అనమాట. సో ఒకవేళ వాయిస్ వెళ్ళకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్లోకి వెళ్ళి సౌండ్ తగ్గించేసి దాని ద్వారా మీరు పంపిస్తూ ఉంటారు. సో అలా కాకుండా వాట్సాప్లోనే చిన్న ఫీచర్ అయితే వస్తుందన్నమాట. స్క్రీన్ షాట్ చూడండి ఇక్కడ. సో వాట్సాప్లో వీడియో పంపేటప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆడియో వెళ్ళకూడదు అంటే మాత్రం ఆడియో ఆపేసి ఓన్లీ వీడియో ఒకటి పంపించవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ ట్రిక్ అనమాట. సో చాలా యూస్ఫుల్ అవుతుంది కదా ఇది. ఇప్పుడు ఏంటి అంటే మీరు కనుక 2 మొబైల్ ఫోన్స్ యూజ్ చేసినట్లయితే మీకు ఒక మొబైల్ ఫోన్లో వాట్సాప్ అనేది ఉంటుంది. సో అదే వాట్సాప్ అనేది మరలా ఇంకో మొబైల్ ఫోన్లో ఒక వాట్సాప్ ఓపెన్ చేయాలంటే వేరే కొత్త నెంబర్తో ఓపెన్ చేయాలి, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాత్రం ఓపెన్ చేయగలం. సో అలా ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సరిగ్గా అయితే రన్ అవుతుంది అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక ఫోన్ రీస్టార్ట్ చేసినా కానీ ఏదైనా సరే చేసినప్పుడు కానీ మనకి మరలా లాగిన్ అడుగుతుంది అనమాట. మళ్ళీ క్యూఆర్ కోడ్ ఎప్పటికప్పుడు స్కాన్ చేసుకుంటూ ఉండాలి. బట్ అలా కాకుండా మనకి ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, టెలిగ్రామ్ అకౌంట్స్ ఇలా మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి. సో వేరే డివైజెస్లో ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు, లాగిన్ చేసుకోవచ్చు. సో అదే విధంగా మనకి వాట్సాప్ కూడా వస్తుందన్నమాట. సేమ్ నెంబర్తో మీరు వేరే ఫోన్లో కూడా లాగిన్ చేసుకోవాలి. అలా ఎన్ని ఫోన్స్ కావాలి అన్ని ఫోన్స్తో మనం లింక్ చేసుకోవచ్చు అనమాట మన యొక్క వాట్సాప్ అకౌంట్ని అయితే. సో ఇదైతే ఇదివరకు ఉండేది కాదు. ఇప్పుడు ఒక నెంబర్తో ఒక ఫోన్లో వాడుతున్నారు అనుకోండి, అదే వాట్సాప్ ఇంట్లో ఉన్న ఇంకో ఫోన్లో కూడా వాడాలంటే అదే నెంబర్తో ఇంట్లో కూడా వాట్సాప్ ఓపెన్ చేస్తారు. సో 2 ఫోన్స్లో ఒక వాట్సాప్ అకౌంట్ 2 ఫోన్స్లో అయితే యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఇది కూడా చాలా అద్భుతమైన ట్రిక్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకొక ట్రిక్ అయితే ఉంది, ఇది 3వ ట్రిక్ అనమాట. సో ఈ ట్రిక్ కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే 3వ ట్రిక్ అనేది అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఏంటి అంటే మీరు ఏదైనా జాబ్ పర్పస్ కానీ ఏదైనా బిజినెస్ పర్పస్ కానీ చాలా బిజీగా ఉంటారు. సో ఈ విధంగా బిజీగా ఉన్నప్పుడు మీకు ఎవరైనా మెసేజ్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ రీడ్ లెటర్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. బీటా వెర్షన్ అనేది ఇంకా రావాలి. సో రీడ్ లెటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆన్లో పెట్టుకున్నారే అనుకోండి, అప్పటి నుంచి మీకు ఎవరైతే వాట్సాప్లో మెసేజెస్ పెడతారో వాళ్ళకి వచ్చే నోటిఫికేషన్స్ ఏమీ మీకు రావు. సో అది మరలా ఇప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే ఖాళీ టైంలో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ చూడండి, రీడ్ లేటర్ అని చెప్పి అయితే ఒకటి ఉంటుంది. మనకి ఇప్పుడు కాంటాక్ట్స్ హైడ్ చేసుకుంటే అడ్చివల్ ఉంటుంది కదా. సో హైడ్ కాంటాక్ట్స్, హైడ్ అడ్చివల్ ఉంటుంది కదా. అదేవిధంగా రీడ్ లేటర్ అని చెప్పి అయితే ఉంటుంది, తర్వాత చదువుకోండి అని. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఫస్ట్ కనబడుతుంది అనమాట. సో దాని ద్వారా అయితే మీరు మిస్ కాకుండా చదువుకోవచ్చు. సో ఒకప్పుడు అయితే ఎలా ఉండేదంటే మనకి ఏదైనా ఒక మెయిల్ రావాలనుకోండి, మెయిల్ గురించి చూస్తుంటే వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పడితే వచ్చేది. ఒకవేళ నోటిఫికేషన్స్ అన్ని క్లియర్ చేస్తే మొత్తం అవి కూడా పోయేది మనకి. అప్పుడు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ కూడా క్లియర్ అయిపోతుంది. అది రీడ్ లెటర్ ఆప్షన్ ఉండడం వల్ల మన తర్వాత చదువుకున్న మెసేజెస్ అన్ని కూడా రీడ్ లెటర్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు పెట్టినా కానీ మనం వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి మనం అయితే క్లియర్గా అయితే చదువుకోవచ్చు అనమాట. సో ఇది కూడా అద్భుతమైన ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు వాట్సాప్లో చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఇంకొక 4th ట్రిక్ ఏంటంటే మనకి వాట్సాప్లో రాబోయే 4th ఫీచర్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనకి చాలామందికి సెల్ ఫోన్స్ ఉండవు, ఎక్కువ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. కొంతమంది వరకు హోమ్ పర్పస్, బిజినెస్ పర్పస్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకి జూమ్ ద్వారా వీటి ద్వారా కాలింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకి ఇప్పుడు వెబ్ కాలింగ్ కూడా అయితే ఇచ్చారనమాట. సో మన మొబైల్ ఫోన్ ఉన్న వాట్సాప్ని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుని మనం అయితే కంప్యూటర్లో వెబ్ ద్వారా యూజ్ చేస్తుంటాం కదా వాట్సాప్ అనేది. సో అలా ఎవరైతే వెబ్ ద్వారా యూజ్ చేస్తున్నారో వాట్సాప్ వాళ్ళకైతే ఇది అద్భుతమైన ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న హెడ్సెట్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ మీ కంప్యూటర్ కనెక్ట్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ CPU పోర్ట్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీ కంప్యూటర్లో
వాట్సాప్ యూజ్ చేస్తుంటారు కదా వెబ్ ద్వారా. సో వెబ్ ద్వారా యూజ్ చేస్తున్నప్పుడు వెబ్ ద్వారా కూడా మనకి వాయిస్ కాల్ అనేది ఇదివరకు అవైలబుల్గా అయితే ఉండేది కాదు, ఈసారి అయితే అవైలబుల్గా అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది కూడా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇంకోటి ఉందన్నమాట. ఇదేంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు నాకైతే రమేష్, సురేష్ అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. సో ఇప్పుడు నాకు రమేష్తో ఇంపార్టెంట్ పని ఉంది, సో సురేష్తో పెద్ద పని లేదు, సో ఎక్కువ విసిగిస్తుంటాడు మెసేజ్లు పెట్టి అనుకోండి. సో ఈ రమేష్ అనే వ్యక్తి నుంచి నాకు వచ్చిన మెసేజెస్ అన్ని ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎప్పటికప్పుడు చూడాలి కాబట్టి, సో వీళ్ళిద్దరూ ఒకే టైంలో మెసేజ్ పెడతాం. నాకేమవుతుందంటే పెట్టిన మెసేజ్ ఒకే సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో ఇద్దరిలో ఇప్పుడు సురేష్ పెట్టడం కూడా రమేష్ పెట్టడం క్లిక్ చేస్తాను, తీరా చూస్తే వీడియో అని చెప్పి నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. సో ఇలా టైం వేస్ట్ అవుతుంది. సో ఇలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ మనకి పెట్టింది ఏంటంటే, వాట్సాప్ రాబోయే ట్రిక్ ఏంటంటే, మీకు ఎవరు మెసేజ్ పెట్టినా సరే వాళ్ళకి సంబంధించిన టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసినా, వీడియో కాల్ చేసినా, మీకు మెసేజ్ చేసినా, ఇంకేం చేసినా సరే వాళ్ళ తరపున మీకు ఏం వచ్చినా సరే ఒక మెసేజ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ట్యూన్ అంటే ఇప్పుడు రమేష్ పెడితే ఒక సౌండ్ వచ్చేటట్టు, సురేష్ పెడితే వేరే సౌండ్ వచ్చేటట్టు, సో ఈ విధంగా డిఫరెంట్ సౌండ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు రెగ్యులర్గా ఎవరైతే మీతో చాటింగ్ చేస్తారో వాళ్ళు ఏ మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళు చాటింగ్ చేస్తున్నప్పుడు ఒక సౌండ్ అయితే వస్తుందన్నమాట, వాళ్ళు ఫోన్ చేసినా అదే సౌండ్ వస్తుంది. ఒక్కొక్కరికి సపరేట్గా మనం అయితే రింగ్ టోన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు, అలాగే మెసేజ్ టోన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మన 5th ట్రిక్ అనమాట, అదిరిపోయే ట్రిక్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వాళ్ళ వీడియో చూసుకున్నట్లయితే ఇది వాట్సాప్ సంబంధించిన టాప్ 5 ఫీచర్స్ అయితే రాబోతున్నాయి మనకి. ఫ్రెండ్స్ ఈ అన్ని ఫీచర్స్ని మీకు ఏ ఫీచర్ అయితే బాగా నచ్చిందో, వచ్చిందో అయితే ఏదైతే వాడుతారో మీరు అనేది అయితే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో నేను వచ్చినట్లయితే మాత్రం ఈ వాట్సాప్ చాటింగ్కి పెట్టిన నోటిఫికేషన్ చూసారా, ఇదైతే నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి గైస్. ఎందుకంటే వాట్సాప్లో రాబోయే 5 ఫీచర్స్ కూడా వాళ్ళు అయితే తెలుసుకుంటారు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. సో ఓకే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.